నమస్తే. బీసీలు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్ కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా జీవో నెంబర్ 46 తీసుకొచ్చి 17% ఇవ్వడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. బీసీలో కూడా చాలా మంది కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర బైరన్ ఉన్నారు. నమస్తే. అసలు ఎట్లా చూసుకోవచ్చు అన్న, రాష్ట్ర ప్రభుత్వం బీసీలు అందరూ కూడా అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. ఏ విధంగా చేస్తుంది, ఎట్లా చేస్తుంది? వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి కేంద్రంగా 52% రిజర్వేషన్ స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా తుగలు దొక్కింది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలను రాజకీయంగా స్థానిక సంస్థలో ఏ విధంగా పొందబెట్టినటువంటి కుట్రలు పూర్తితో జరిగినాయి. ఏ విధంగా నేను చెప్తాను 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాకు ముఖ్యమంత్రి. 2085 పంచాయతీరాజ్ జీవో తీసుకొచ్చి పంచాయతీరాజ్ చట్టం చేస్తే దాన్ని 2 టర్మ్స్ అని చెప్పొచ్చు. 2 టర్మ్స్ వరకు పనిచేస్తుంది. ఆ టైంలో 94 నుంచి 2018 వరకు 34% రిజర్వేషన్ అమలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికల్లో 23% పడిపోయింది. 23% పడిపోతే అప్పుడు 12,735 గ్రామాలుంటే 2,800 మంది సర్పంచ్ వచ్చాయి అప్పుడు. మరి ఈ రోజు అవే 12,735 గ్రామాలుంటే 2,133 సర్పంచులు అంటే 700 పైచులకు సర్పంచులు ఎందుకు నష్టం చేసారు? ఎట్లా నష్టపోయి అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసుకోబోతుంది? 17% అనేది బీసీలకు అన్యాయమే కదా. అంటే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను స్థానికంగా నష్టం చేయాలి. రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు ముందే ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రతి ఊర్లో రెడ్డి ఉండాలి, రెడ్డికి 5 ఎకరాల భూమి ఉండాలి, ప్రతి రెడ్ల చేతిలో అధికారం ఉండాలి. ఎందుకు రెడ్ల చేతిలో? స్థానికంగా రెడ్ల చేతిలో అధికారం ఉంటే స్థానికంగా వాళ్ళ సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారు. వాళ్ళ రాజ్యం పదిలంగా ఉంటది, రెడ్డి రాజ్యం నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ అమల్లో భాగంగానే 2 సంవత్సరాల నుంచి 47% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం, 47% రిజర్వేషన్స్ పోను ఈ రోజు 17% రిజర్వేషన్స్ పడిపోయింది. అంటే నేను ఒకటే చెప్తున్నాను, 2019లో స్థానిక సంస్థ ఎన్నికల్లో 23% రిజర్వేషన్స్ ఇస్తే ఈ రోజు 17% పడిపోయింది. ఆ రోజు 12,735 గ్రామాలకు 2,800 పైచిలకు సర్పంచ్ వస్తే ఈ రోజు 12,733 గ్రామాలకు 2,133 ఏ విధంగా వస్తాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రొటేషన్ పద్ధతి చేయమని ఏ గాడిద చెప్పింది మీకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీసీలను సర్వనాశనం చేయడం కోసం రొటేషన్ పద్ధతి ఎట్లా తీసుకుంటారు? మీరు గతంలో మొదలు చేసి ఉంటే ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ ఇస్తారన్న మీరు 21% రిజర్వేషన్ కూడా అమలు కాలేదు. కనీసం 17% రిజర్వేషన్ 17.085 వచ్చింది. అంటే ఈ కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా జానారెడ్డి, పచ్చి బీసీ వ్యతిరేకమైనటువంటి జానారెడ్డి కుట్రలో భాగంగా, రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా పూర్తి కాంగ్రెస్ పార్టీ రెడ్లు దగ్గర 45 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు పూర్తిగా వచ్చినటువంటి చైర్మన్ మొత్తం వాళ్ళకే ఇచ్చుకుని రెడ్డి సామాజిక వర్గానికి. ఒకే ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులో ఒక్కరు కూడా ఒక బీసీ లేరు. ఫైనల్ గా మీరు ఎలా ఉండబోతుంది? బీసీలు అందరూ కూడా ఎలా ఎదుర్కోబోతున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పోను మిగతా జనరల్ సీట్లలో మొత్తం బీసీలు పోటీ చేయండి. బీసీలు ఎస్సీ ఎస్టీలో కలుపుకోండి. అదే విధంగా ఓసీలో ఉన్న ప్రజాస్వామిక పదం కలుపుకోండి. బీసీలు ఈ అవకాశం పోతే మళ్ళా రాదు. ఈసారి కనుక బీసీలు కనుక ఓడిపోయారనుకో చరిత్రలో బీసీలు రాజకీయంగా కనుమరుగైపోతారు. బీసీలను ఓట్లేసి యంత్రాలుగా చూస్తున్నారు, బీసీలను స్టెప్గా వాడుకుంటున్నారు. బీసీ ప్రజా ప్రతినిధులను ఒకప్పుడు వాళ్ళ దొడ్ల కాడ, వాళ్ళ గొర్రెల కాడ, వాళ్ళ పర్ల కాడ, వాళ్ళ బంధువుల కాడ ఏ విధంగా అయితే పాలనలో పనిచేసారో ఇప్పుడు వాళ్ళ పార్టీలలో పాలనగా పనిచేయించుకుంటారు. బీసీ సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు, వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తున్నాం, ఎంపీలు చేస్తున్నాం, మాత్రం ముఖ్యమంత్రి చేస్తున్నాం. మనం సర్పంచ్ అయితే కూడా వాడు ఓర్వలేకపోతున్నారంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి కానీ వాళ్ళని సర్పంచ్ గెలవలేకూడదని పూర్తి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పూర్తి రిజర్వేషన్ లో బీసీలు పోటీ చేయాలి. బీసీలు ఖచ్చితంగా గెలవాలని తెలియజేస్తా ఉన్నాం. మేము 9th షెడ్యూల్ లో పెట్టించే వరకు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఉద్యమం ఆగదు. అదే విధంగా పార్లమెంట్ తీసుకుపోవాలి. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఐక్య కమిటీని తీసుకొని పోయి పూర్తిగా అన్ని పార్టీలను అఖిలపక్షాలు ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోయి
పార్లమెంట్ లో చర్చ చేసి రాజ్యాంగ సభలో జరిపించి 9th షెడ్యూల్ పెట్టించాలి తప్ప ఈ జీవోలతో ఆర్డినెన్స్ రాదని మేము మొదటి నుంచి మొత్తుకుంటాం. రేవంత్ రెడ్డి జీవో తీసుకొస్తాం, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అనగానే ఇక్కడ ఉన్న సంఘాలు పోయి పాలాభిషేకాలు చేసినాయి, పూలాభిషేకాలు చేసినాయి, క్షీరాభిషేకాలు చేసినాయి, నిమ్మకాయలు గిరిగించాలి దృష్టి తీసి అన్నా నువ్వు మించలేడు, నువ్వు పూలే అంబేద్కర్ కానీ సిగ్గు లేకుండా మాట్లాడిన బీసీ సంఘ నేతలు ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్లకి పోయి ధర్నా చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఉండాలి బీసీ సంఘాలు అంటే వాళ్ళకని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కాదు ఆ పాట పడతారు మీరు. ఆ రోజే మేము జీవోలు వద్దని చెప్పినాం, ఆ రోజే ఆర్డినెన్స్ వద్దని చెప్పినాం. మరి ఆ రోజు 9th షెడ్యూల్ కావాలి, రాజ్యాంగ సవరణ కావాలని ఎందుకు మీరు కొట్లాలని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా బీసీ ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు శ్రీహరి అన్న గారు కానీ, పొన్నం ప్రభాకర్ అన్న గాని, కొండ సురేఖ అక్క గారు కానీ, అదే విధంగా బీసీ ప్రజాప్రతినిధులందరూ మరి ఏం ముఖం పెట్టుకొని మీరు బీసీలకు ఈ స్థానిక సంస్థలని నేను అడుగుతూ ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా రిజైన్ చేయాలి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీసుకురావాలి. మీరు పోరాటం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోయేదాకా మీ పోరాటం ఆపకుండా తెలియజేస్తారు. ఈ రోజు పున్నా కళ్యాణ్ ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేత దగ్గర దగ్గర 15 సంవత్సరాలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తా ఉన్నారు. డిసిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తేనే ఓర్వలేకపోతున్నారు మన నల్గొండ రెడ్లు, మన కోమరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళ బృందం అంతా. ఎందుకంటే అది కూడా వాళ్ళకే ఇవ్వాలని. మరి ఎంతకాలం జరుగుతుంది ఈ విధంగా? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఇస్తే కూడా ఓర్వలేని పరిస్థితిలో మీరు అంటే మరి మిమ్మల్ని ఎమ్మెల్యే దగ్గరికి ఇస్తున్నాం. 12 స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటే 9 రెడ్లే ఉన్నారు. మీ 9 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే మేము ఓడుస్తున్నాం, మీరు మంత్రులు అయితే మేము ఓడుస్తున్నాం, మా అన్న తమ్ముడు అనుకుంటున్నాం. కనీసం సర్పంచ్ అయితే కూడా ఓడిస్తలేరు, జిల్లా అధ్యక్షులు అయితే కూడా ఓడిస్తలేరు. అంటే మరి మిమ్మల్ని మేము ఏమనాలి? ఏ పదజాలం వాడాలని చెప్తున్నాం. ఇప్పటి వరకు ఏ పదజాలం వాడలే, నెక్స్ట్ అన్ని పదజాలాలు వాడతాం. మీరు బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా. అదే 60% ఉన్న బీసీలు కనీసం ఒక మంత్రి లేడు నల్గొండ జిల్లాలో, ఒక డీసీసీ ప్రెసిడెంట్ ఇదేం పోయిందని అడుగుతా ఉన్నారు. అంటే తిట్టుకున్న మేమే తిట్టుకోవాలి, కొట్టుకున్న మేమే తిట్టుకోవాలి. మా రెడ్లో ఆధిపత్యం నడవాలనుకుంటూ నల్లగొండ జిల్లాలో చెల్లదు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోవడం జరిగినప్పుడు తరిమి కొట్టి ఊర్లో అని మళ్ళీ ఇంకోసారి అలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలియజేసి హెచ్చరిస్తున్నాను. బీసీలారా పూర్తి జనరల్ సీట్లలో మీరే పోటీ చేయండి, బీసీలు పోటీ చేయండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలుపుకొని పోటీ చేసి అన్ని సర్పంచులు చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా తెలియజేస్తా ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.